మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ జెసిటీ. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం జాంపేట మార్కెట్ దగ్గర ఉన్నాము. అంటే నాన్ వెజ్ ప్రియులకి ఖచ్చితంగా ఈ ప్లేస్ సుపరిచితం అనే చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న అన్ని కూడా చికెన్ షాపులు, మొత్తం ఎప్పుడు కూడా కిటకిటలాడే చికెన్ షాపులు. ఈ రోజు కేవలం బర్డ్ ఫ్లూ వార్త కారణంగానే మొత్తం అన్ని కూడా వెలవెలబోతున్న పరిస్థితి. అదే ఈ సమయంలో అంటే ఈ టైంలో ఖచ్చితంగా లంచ్ టైంకి దగ్గర అవుతుందంటేనే మొత్తం అందరూ కూడా నాన్ వెజ్ కి ఇక్కడికి క్యూ కట్టే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచే హోల్సేల్ గా ఫంక్షన్స్ కావచ్చు, రెస్టారెంట్లకు కావచ్చు, మొత్తం మీట్ వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. జనరల్ గా ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం యావరేజ్ గా 1000 టన్నులు చికెన్ ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా విక్రయాలు జరిగే పరిస్థితి. బట్ ఇప్పుడు మనం కొంతమంది వ్యాపారస్తులతో మాట్లాడితే కేవలం 1 టన్ను మాత్రమే వెళ్తున్న పరిస్థితి. అంటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉభయ గోదావరి జిల్లాలో తీవ్రంగా ఉంది అనడానికి ఈ చికెన్ షాపులు చూస్తుంటేనే తెలుస్తున్న పరిస్థితి. ఏవైతే 2 శాంపిల్స్ పంపించారో 2 శాంపిల్స్ కూడా పాజిటివ్ గా వచ్చాయి బర్డ్ ఫ్లూ. ఆ బర్డ్ ఫ్లూ ఎప్పుడైతే అంటే ఈ చికెన్ తినడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకు కూడా సోకుతుంది, అంటే ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి, వాళ్ళకు కూడా ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పడంతో ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్న పరిస్థితి ఈరోజు మార్కెట్ లో కనిపిస్తుంది. అసలు గతంలో ఎలా ఉండేది పరిస్థితి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారో వారి మాటలోనే విందాం. జాంపేట్ మార్కెట్ లో సోహెల్ అంటే ఫస్ట్ షాపు, గత 30 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సోహెల్ గారు, ఏంటి అంటే నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఇంత ముందు బాగానే ఉండేదండి. ఈ వైరస్ వల్ల మార్కెట్ డౌన్ అయిందండి, అంతే, కంప్లైంట్ ఏం లేదు. అప్పట్లో అంటే మామూలుగా ఉన్న రోజుల్లో డైలీ ఇక్కడ ఎంత వ్యాపారం ఉండేది, అసలు ఇంత ఇలా ఖాళీగా ఉండే పరిస్థితి కూడా మేము చూసేవాళ్ళు ఉండేది కాదు. వ్యాపారం ఉండేదండి, డైలీ మనకి వ్యాపారం జరిగేదండి అలా కంటిన్యూస్ గా. ఎన్ని కోళ్ళు అప్పుడు అమ్మేవారు, ఇప్పుడు ఎన్ని కోళ్ళు అమ్ముతున్నారు? ఇప్పుడు 100 కోళ్ళు అమ్మేవాళ్ళం అంటే 10 కోళ్ళు అమ్ముతున్నాం. అంత తేడా వచ్చింది, అంటే మార్కెట్ డౌన్ అవడం వల్ల వ్యాపారం పోయింది. అంటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే కుక్ చేస్తారు 35 degrees దాటిన తర్వాత ఎలాంటి క్రిమికీటకాలు అందులో ఉండవు అని చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇంకా అవగాహన కలగలేదంటారా, ఏమంటారు? ఏం కలగలేదండి, ఇక్కడ ఏం బాగానే ఉంది, దేవుడి వల్ల ఏం అవ్వలేదు. బర్డ్ ఫ్లూ ఎక్కడో వచ్చింది అన్నారు, దానివల్ల ప్రాబ్లం వల్ల పబ్లిక్ కి భయం పుట్టి తినడం మానేశారు. అంటే మీరు మీ దగ్గరికి వచ్చే కస్టమర్లకి ఏం చెప్తుంటారు? జనరల్ గా ఎలాంటి బర్డ్స్ మీరు తీస్తూ ఉంటారు? యాక్టివ్ గా హుషారుగా ఉన్న పక్షులు తెస్తారా, ఏమంటారు? హుషారుగా అయితే తెస్తారండి, అంటే పాడైపోయిన తెస్తే మళ్ళీ ఉండవు కదా, చచ్చిపోతాయండి, వ్యాన్లోనే చచ్చిపోతాయండి. మన దగ్గర వచ్చి 2 రోజులు ఉంటాయి కదండి కోళ్ళు, పాడవు, అయ్యే కట్ చేస్తామండి. చచ్చిపోయిన కోళ్ళు మేము కట్ చేయము. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దేవుడి వల్ల బాగానే ఉందండి, చికెన్ వల్ల ప్రాబ్లం లేదు, తినొచ్చు, అంటే జడిసిపోయారు అంతే, తినడానికి ఇబ్బంది పడుతున్నారు అంతే, ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. మార్కెట్ చూస్తే ఒక సోహెల్ గారే కాదు, ఇక్కడ ఉన్న దాదాపు అన్ని షాపుల్లోని ఇదే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా భయపడి మాత్రమే రావట్లేదు. గతంలో మేము 100 బర్డ్స్ అమ్మేవాళ్ళం, ఇప్పుడు 10 మాత్రం అవ్వట్లేదంటూ చెప్తున్న పరిస్థితి. ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ వ్యాపారం ఎలా సాగుతుంది, అసలు అప్పటికి ఇప్పటికి ఏంటి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వ్యాపారస్తుల మాటలోనే విందాం. ప్రస్తుతం మోడర్న్ చికెన్ సెంటర్ దగ్గర ఉన్నాము. మొహమ్మద్ గారు ఉన్నారు. మొహమ్మద్ గారు, బయట మనం చూస్తున్నాం చికెన్ రేట్లు తగ్గిపోయాయి, తినేవాళ్ళు తక్కువైపోయారు అని అంటున్నారు. కానీ మీ దగ్గర చూస్తే 200 ఉంది స్కిన్లెస్ ఏమో 220 అమ్ముతున్న పరిస్థితి. ఏంటి రేట్లు అంటే మీరేమంటారు? ఇది నాకు తెలిసినంత వరకు ఇది ఒక పుకారని నేను అనుకుంటాము. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ కన్జంప్షన్ తగ్గిపోయింది అంటే రేటు చాలా తగ్గిపోవాలి, సకానికి సగం తగ్గిపోవాలి. కానీ ఒక వారంలో మేము రేట్ యొక్క ఫ్లక్చువేషన్ చూసినట్లయితే ఒక 3-4 days బ్యాక్ ఉన్న రేట్ ఈ రేట్కి ఆల్మోస్ట్ ఒక 20 రూపీస్ పెరగడం జరిగింది అనమాట. ఒక గ్రాఫ్ మేము చూసుకున్నట్లయితే ఒక 20 రూపీస్ పెరగడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఇది పుకార్ అనేది మేము అనుకుంటున్నాం. చికెన్ కన్జంప్షన్ తగ్గితే ఆటోమేటిక్ గా మీకు సప్లై తగ్గిపోతుంది, ప్లస్ హోటల్ కూడా సప్లై తగ్గిపోతుంది. కాబట్టి మీ రేటు దిగాలి, కానీ రేటు దిగడం మేము ఇప్పటి వరకు ఒక ఈ 3-4 days యొక్క ఇందులో మాత్రం బిజినెస్ మాత్రం షూర్ గా ఎఫెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అసలు మీ దగ్గర వ్యాపారం ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా ఉంది? మేము ఆల్మోస్ట్ ఒక 35 years నుంచి వ్యాపారం చేస్తున్నామండి. ఇది ఎప్పుడో మేము చిన్నప్పుడు ఇది బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చూసాం, మళ్ళీ ఇప్పుడు దీని యొక్క ప్రభావం మేము చూస్తున్నాము. బిజినెస్ అయితే ఆల్మోస్ట్ ఒక 50 to 60% అయితే తగ్గింది. మాది హోటల్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంటుందండి, పెద్ద పెద్ద హోటల్స్ మేము సప్లై చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఆర్డర్స్ ఎలా తీసుకుంటున్నారు హోటల్స్ నుంచి, ఎలాంటి ఆర్డర్స్? ఆల్మోస్ట్ ఒక 60% బిజినెస్ తగ్గిందండి, కన్సంప్షన్ తగ్గింది. బట్ రేట్ అయితే
తగ్గలేదు. మీ దగ్గర వ్యాపారం ఎలా ఉంటుంది అంటే ఎన్ని కోళ్ళు అమ్మేవారు, ఇప్పుడే ఎన్ని అమ్ముతున్నారు? మేము ఆల్మోస్ట్ డైలీ ఒక 400 to 500 బర్డ్స్ కన్జంప్షన్ అవుతాయి. సండే 800 to 1000 బర్డ్స్ అయితే మాకు అవుతాయి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అనేది ఒక 200 to 250 బర్డ్స్ అయితే కన్జంప్షన్ జరుగుతుంది అనమాట. బిజినెస్ అయితే ఎఫెక్ట్ పెరిగింది, ఎందుకంటే ప్రజలు ఏదైతే ఈ యొక్క పుకార్లు ఏదైతే ఉన్నాయో దానికి ప్రజలు భయపడుతున్నారు. కానీ మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే మాకు ఆదేశాలు జారీ చేసిందో దాని ప్రకారం అయితే ఎప్పుడైతే చికెన్ మేము బాయిల్ చేస్తామో అది 100 degrees Celsius వరకు మేము ఎప్పుడైతే దాన్ని కుక్ చేస్తామో అది తినడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి వ్యాధి లేదని వారు చెప్పడం జరిగింది. కానీ ఒక భయం ఏదైతే ఉందో అది ప్రజల యొక్క మనసులో వెళ్ళడం జరిగింది. దానిని సార్టెడ్ చేయడానికి కనీసం ఒక 15 days నుంచి 1 month తప్పనిసరిగా పడుతుంది. అప్పటి వరకు ఈ యొక్క బిజినెస్ లాస్ అనేది మేము భరించడం తప్పదు అని నేను తెలియజేస్తున్నాను అనమాట. ఇదే చూస్తున్నాం అంటే గుండెని రాయి చేసుకునే ఉన్నాము, బయట అన్ని పుకార్లు ఉన్నాయి. అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాంతో పాటు వైద్యులు కూడా చెప్తున్నప్పటికీ కూడాను అవగాహన లోపం కావచ్చు, భయపడుతున్నారు. కన్జంప్షన్ అయితే పూర్తిగా తగ్గింది. ఇది మాకు అంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఈ చికెన్ దుకాణాలకి కాస్త కష్టమైన అంశమైనా సరే ప్రజలు అవగాహన పెంచుకొని, ఎందుకంటే more than 35 degrees అయితే ఈ వైరస్ ఖచ్చితంగా చచ్చిపోతుందని కొంతమంది చెప్తున్న పరిస్థితుల్లో మరి ఇండియన్ కుకింగ్ స్టైల్ అంటే ఖచ్చితంగా మనం 100 degrees పైనే కుక్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కన్జంప్షన్ చేయొచ్చు అంటూ కూడా ఒక పక్క డాక్టర్లు చెప్తున్నప్పటికీ మార్కెట్లో మాత్రం ఈ షాపులన్నీ కూడా వెలవెలబెలుతున్న పరిస్థితి రాజమహేంద్రవరంలో కనిపిస్తున్నాయి. దీనికి ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలోని వెస్ట్ గోదావరిలో ఫోకస్ అయింది, తర్వాత అటు కృష్ణాకు కూడా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉంది, ఇటు రాజమండ్రి ఇటువరి ప్రాంతాల్లో కూడా తీవ్రమైన పౌల్ట్రీ పరిశ్రమ బాగా దెబ్బతింది. మరి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఏంటని కూడా వ్యాపారస్తులు ఒకవైపు చూస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, జాంపేట మార్కెట్ నుంచి.